హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ నందుల. ఈరోజు మనం సర్కిల్స్ చాప్టర్ నుంచి రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. ఏ quadrilateral ABCD is drawn to circumscribe a circle in figure 10.12. Prove that AB plus CD equals to AD plus BC. ఇక్కడ ABCD given information రాద్దాం. ఫస్ట్ given ABCD is a quadrilateral. ABCD is a quadrilateral. ABCD is a quadrilateral. అలాగే quadrilateral circumscribe a circle. circumscribe a circle ఎక్కడమ్మా PQRS ఎక్కడెక్కడ సర్కమ్స్క్రైబ్ చేస్తా ఉంది PQRS PQ P కామా Q కామా R కామా SR tangent points next O is a circumference of the circle. O is a circumference of a circle. Okay. Next, point A is the external point of the circle. AP and AS are the tangents. Point A is the external point of the circle. RTP ఏంటమ్మా required to prove AB plus CD equals to AD plus BC. AB plus CD equals to AD plus BC. Next proof amma. First one, AP equals to AS. AP equals to AS. ఎందుకని AP equals to AS ఎందుకు అవుతుంది? Tangents drawn from an external point are equal అంటే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసినటువంటి టాంజెంట్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి. సో AP ఈక్వల్స్ టు AS ఈక్వేషన్ 1. నెక్స్ట్ అలాగే BP ఈక్వల్స్ టు BQ ఈక్వేషన్ నెంబర్ 2. BP is equal to BQ equation number 2. Next one. Next ఏంటో చూడండి. CR equals to CQ equation number 3. Next DR equals to DS equation number 4. Add all equation. Add 1, 2, 3 and 4. ఈ 4 ఈక్వేషన్స్ మనం యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే ఏమైంది చూడండి. AB లెఫ్ట్ సైడ్ ఏముంది AB, ఫస్ట్ ఈక్వేషన్ లెఫ్ట్ సైడ్ AB, సెకండ్ ఈక్వేషన్ లెఫ్ట్ సైడ్ BP, థర్డ్ ఈక్వేషన్ లెఫ్ట్ సైడ్ CR ప్లస్ ఫోర్త్ ఈక్వేషన్ లెఫ్ట్ సైడ్ DR ఈక్వల్స్ టు రైట్ సైడ్ యాడ్ చేయండి. AS ప్లస్ ఏముందమ్మా BQ ప్లస్ CQ ప్లస్ DS ఇవన్నీ మనం యాడ్ చేద్దాం. చూడండి AP ప్లస్ BP ఏమై చూడండి ఒక ఆర్డర్లో రాద్దాం. AP ప్లస్ BP ప్లస్ నెక్స్ట్ ఏముంది చూడండి CR ప్లస్ DR ఈక్వల్స్ టు AS ప్లస్ SD ఇదిగో DS ఇక్కడ చూడండి AS ప్లస్ DS ఇంతవరకు బాక్స్ రాయండి ప్లస్ BQ ప్లస్ CQ. అబ్జర్వ్ చేయండమ్మా AP ప్లస్ BP ఏమవుతుంది AB అవుతుంది ప్లస్ CR ప్లస్ DR ఏమైంది CD అవుతుంది CD ఈక్వల్స్ టు AS ప్లస్ DS AD అవుతుంది ప్లస్ BQ plus CQ
BQ plus CQ ఏమవుతుంది BC అవుతుంది. సో మనం ఏం ప్రూవ్ చేయాలో అది వచ్చేసింది చూడండి. AB plus CD equals to AD plus BC. మరొకసారి చూడండి. Given a quadrilateral is ABCD quadrilateral drawn circumscribe a circle. Okay, PQRS. Okay, PQRS are the tangent points. So A, B, C, D are external points drawn from a external points. Tangents drawn from an external points are equal. So AP equals to AS అవుతుంది, BP equals to BQ అవుతుంది, CR equal to CQ అవుతుంది, DR equal to DS అవుతుంది. ఇవన్నీ కూడా ఈక్వల్ కాబట్టి వాటిని మనం యాడ్ చేసాం. 4 ఈక్వేషన్స్ యాడ్ చేస్తే లెఫ్ట్ సైడ్ వాటిని ఒక ఆర్డర్లో రాసుకున్నాం. AP ప్లస్ BP, అలాగే CR ప్లస్ DR ఆర్డర్లో రాసాం. అలాగే AS ప్లస్ DS, BQ ప్లస్ QC. ఓకే, AP ప్లస్ BP అంటే AB అవుతుంది, CR ప్లస్ DR అంటే CD అవుతుంది, AS ప్లస్ DS అంటే AD అవుతుంది, BQ ప్లస్ CQ అంటే BC అవుతుంది. కాబట్టి మనకు కావాల్సినటువంటి AB ప్లస్ CD ఈక్వల్స్ టు AD ప్లస్ BC వచ్చేస్తుంది. నైన్త్ ప్రాబ్లం ఇన్ ఫిగర్ 10.3 XY and X dash Y dash are two parallel tangents. సో ఇది XY అనేది ఒక టాంజెంట్ at P, X dash Y dash ఒక టాంజెంట్ అన్నమాట at Q. ఓకేనా? XY అనేది P వద్ద ఇంటర్సెక్ట్ అవుతుంది సర్కిల్ ని, X dash Y dash టాంజెంట్ Q వద్ద ఇంటర్సెక్ట్ అవుతుంది. చూడండి, విత్ సెంటర్ O, సర్కిల్ సెంటర్ ఏంటి O, అండ్ అనదర్ టాంజెంట్ AB, అనదర్ టాంజెంట్ ఇంకొక టాంజెంట్ ఉంది చూడండి ఇక్కడ, AB అనేది ఇంకొక టాంజెంట్ విత్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ C. దేంతో కాంటాక్ట్ అయ్యింది? C తో కాంటాక్ట్ అయ్యింది. XY ఏమో at A, XY వచ్చేసి A దగ్గర, అలాగే అండ్ X డాష్ Y డాష్ వచ్చేసి B దగ్గర. అలా కాంటాక్ట్ అయినప్పుడు ఏం ప్రూవ్ చేయాలి? యాంగిల్ AOB 90 డిగ్రీస్, అంటే ఈ యాంగిల్ 90 అని చెప్పి మనం ప్రూవ్ చేయాలి. ఈ యాంగిల్ 90 అని ప్రూవ్ చేయాలి. సరే, ఇక్కడ మనకి చాలా క్లియర్ గా ఇచ్చారు. XY tangent at P, X dash Y dash tangent at Q to the circle, center of the circle O. Okay, next వచ్చేసి another tangent AB at C. Okay, next prove that angle AOB equals to 90 degrees. Okay, first join OC, O comma C. మనం ఏం చేస్తున్నాం చూడండి, proof join O comma C. ఓని C ని జాయిన్ చేసాం. అప్పుడు ఇక్కడ టూ ట్రయాంగిల్స్ ఫామ్ అయిన చూడండి, ట్రయాంగిల్ OPA, ట్రయాంగిల్ OCA. ఓకే, కన్సిడర్ జాయిన్ O comma C, కన్సిడర్ ట్రయాంగిల్ OPA comma ట్రయాంగిల్ OCA. చూడండి, OP ఈక్వల్స్ టు OC. ఎందుకని? OP రేడియస్, OC కూడా రేడియస్, కాబట్టి OP ఈక్వల్స్ టు OC. సిన్స్ ఈక్వల్ రేడియై. నెక్స్ట్ వన్ OA ఈక్వల్స్ టు OA, కామన్ సైడ్. OA ఈక్వల్స్ టు OA, కామన్ సైడ్ అమ్మా. నెక్స్ట్ AP ఈక్వల్స్ టు AC, AP ఈక్వల్స్ టు AC. ఎక్స్టర్నల్ టాంజెంట్ పాయింట్ నుంచి డ్రా చేసిన టాంజెంట్ లైన్. ఓకే, టాంజెంట్స్ అమ్మా. AP ఈక్వల్ టు AC, ఈక్వల్ టాంజెంట్స్. సో ఇప్పుడు చూడండి, అన్ని సైడ్స్ అన్ని ఈక్వల్ అయ్యాయి. All sides are equal. Therefore, triangle OPA is identical equals to triangle OCA. OPA identical equals to OCA. Triangle OPA అనేది OCA కి identical equal గా ఉంది. కాబట్టి మనం కాంగ్రుయెంట్ పార్ట్స్ మనం ఈక్వల్ చేసుకోవచ్చు CPCT రూల్ ప్రకారం. ఇదే కాంగ్రుయెన్స్ అమ్మా, SSS కాంగ్రుయెన్సీ. సో ఇక్కడ ఈక్వల్ యాంగిల్స్ ని నేను రాస్తాను చూడండి. ఈ యాంగిల్ కి ఈక్వల్ అవుతుంది. ఈ రెండు కూడా కరెస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. therefore యాంగిల్ POA ఈక్వల్స్ టు యాంగిల్ AOC.
యాంగిల్ యూఓసి. దేనికమ్మా ఇది? సిపిసిటి ప్రకారం. ఏ రూల్ ప్రకారం? సిపిసిటి ప్రకారం. దీస్ టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ వన్, సిమిలర్లీ అదే విధంగా ఇక్కడ కూడా టూ ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి. సిమిలర్లీ ట్రయాంగిల్ QOB, ఓకే, లేదా OQB ఎట్లయినా పర్లేదు. ట్రయాంగిల్ OQB ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్స్ టు ట్రయాంగిల్ OCB. ట్రయాంగిల్ OCB. సో ఇక్కడ కూడా ఈ టూ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అయిపోతాయి. రాసేయండి. దేర్ఫోర్ యాంగిల్ COB ఈక్వల్స్ టు యాంగిల్ QOB. Okay, angle COB equals to angle QOB. Two triangles are congruent, then their corresponding chords are equal. So angle COB equal to angle QOB. Okay. ఇప్పుడు మనకి ఈ PQ is a line. PQ is a line. On the line sum of all angles. చూడండి ఇక్కడ సెంటర్ వద్ద మొత్తం అన్ని యాంగిల్స్ ని యాడ్ చేయండి. ఏమవుతుందో PQ is a line. So find angle POA plus angle AOC plus angle COB plus angle QOB angle QOB equals to 180 degrees. Okay, already these two angles are equal, right? Angle POA equal to angle AOC kadamma. So write this one also angle AOC plus angle AOC. అలాగే ఇక్కడ ఏమవుతుంది చెప్పండి, యాంగిల్ COB అనేది యాంగిల్ QOB అయిపోయింది కాబట్టి QOB ని రాసేయండి. యాంగిల్ COB ప్లస్ QOB ని కూడా యాంగిల్ COB అని రాసేయండి. సో ఎన్ని యాంగిల్ AOCలు ఉన్నాయి? 2 యాంగిల్ AOC plus 2 angle BOC equals to 180 degrees. Angle AO ఇక్కడ 2 కామన్ చేయండి. Angle AOC plus angle BOC equals to 180 degrees. ఈ 2 ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేద్దాం. Angle AOC plus angle BOC, AOC BOC యాడ్ చేస్తే ఏమైతే angle AOB అయ్యింది. 2 angle AOB equals to 180 degrees. Angle AOB equals to 180 degrees by 2. Angle AOB equals to 90 degree. Angle AOB equals to 90 degree. చూడండి మరొకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేసాం? O ని C ని జాయిన్ చేసాం. జాయిన్ O, C. Two triangles are formed. Okay. Comparing these two triangles. Consider these two triangles. OP equals to OC, equal radii. అలాగే OA equal to OA, common side. PA equals to the AP equals to AC, equal tangent summa. So these two triangles are congruent. So triangle OPA identical equals to triangle OCA. Two triangles are congruent, then their corresponding chords are equal. So angle POA equals to angle AOC. Okay, these two angles are equal. Similarly, here also two triangles are formed. These two triangles are applied same. These two triangles are also congruent. So angle QOB identical equals to angle COB. Okay. Now these two angles are also equal. So these two triangles congruent. Then these two angles are equal. So PQ is a line. On the line, sum of all angles equals to 180 degree. ఎందుకంటే on the line అంటే లైన్ మీద ఒకే లైన్ మీద ఫామ్ చేసేటువంటి అన్ని యాంగిల్స్ మొత్తం 180 అంటే సమ్ అంతా 180 అవుతుంది. సో యాంగిల్ POA ప్లస్ యాంగిల్ AOC ప్లస్ యాంగిల్ COB ప్లస్ యాంగిల్ QOB అన్ని యాడ్ చేస్తే 180. ఇక్కడ మనం ఏం చేస్తాం? POA ని AOC గా రాసాం, QOB ని COB గా రాసాం. AOC 2 AOC, COB 2 BOC. ఓకే, ఇక్కడ 2 కామన్ చేద్దాం. COB అన్న BOC అన్న ఒకటే. 2 కామన్ చేస్తే యాంగిల్ AOC ప్లస్ యాంగిల్ BOC. యాంగిల్ AOC ప్లస్ యాంగిల్ BOC అంటే యాంగిల్ AOB అవుతుంది. సో ఇక్కడ 2 మల్టిప్లై చేస్తాం కదా, రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేయండి, డివిజన్ చేస్తుంది. 180/2 మీన్స్ 90 డిగ్రీ. సో యాంగిల్ AOB ఈక్వల్స్ టు 90 డిగ్రీ. మనకి ఏదైతే ప్రూఫ్ కావాలో అది వచ్చేసింది చూడండి. యాంగిల్ AOB ఈక్వల్స్ టు 90 డిగ్రీ. నెక్స్ట్ 10th క్వశ్చన్ అమ్మా. ప్రూవ్ దట్ ద యాంగిల్ బిట్వీన్ ద two tangents drawn from
an external point to a circle is supplementary to the angle subtended by the line segment joining the points of contact at the center అన్నాడు. చూడండి ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకుందాం ముందు. ఇక్కడ ప్రూవ్ దట్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ టాంజెంట్స్ అంటే ఇది చూడండి, టూ టాంజెంట్స్ బిట్వీన్ యాంగిల్ ఏంటి, యాంగిల్ ఏపీబి. ఓకే, అండ్ ఇంకేం ఇచ్చారు చూడండి, డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్ ఈజ్ సప్లిమెంటరీ టు ద యాంగిల్ సబ్టెండ్ బై ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్ అట్ ది సెంటర్. అంటే ఈ యాంగిల్ అన్నమాట. అంటే సమ్ ఆఫ్ దీస్ యాంగిల్స్ సప్లిమెంటరీ అని మనం ప్రూవ్ చేయాలి. అంటే యాంగిల్ ఏఓబి ప్లస్ యాంగిల్ ఏపీబి 180 డిగ్రీస్ అని మనం ప్రూవ్ చేయాలి. సరే చూడండి, ప్రూఫ్ మనం ఏం ప్రూవ్ చేయాలంటే యాంగిల్ ఏఓబి ప్లస్ యాంగిల్ ఏపీబి 180 డిగ్రీస్ అని ప్రూవ్ చేయాలి, సప్లిమెంటరీ అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ ఆర్టీపి రిక్వైర్డ్ టు ప్రూవ్ యాంగిల్ ఏఓబి ప్లస్ యాంగిల్ ఏపీబి ఈక్వల్స్ టు 180 డిగ్రీ సప్లిమెంటరీ అని ప్రూవ్ చేయాలి. సో హియర్ P is the external point, O is the center of the circle, and P is the external point to the circle, and P is the external point to the circle, and P is the external point to the circle, P is the external point to the circle. Next, we know that OA is perpendicular to AB. దేని బేస్ చేసుకొని థీరం 10.1 నుంచి రాసాం. OA perpendicular to AP, that means angle OAP equals to 90 degrees. So angle OAP equals to 90 degrees. Next one, OB is perpendicular to BP. ఇది కూడా థీరం 10.1 నే బేస్ చేసుకొని. సో యాంగిల్ OBP ఈక్వల్స్ టు 90 డిగ్రీ. ఓకే, OAPB is a quadrilateral. OAPB. ఓకే, quadrilateral OAPB నుంచి sum of all angles in a quadrilateral. ఏమవుతుంది, సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఏమవుతుంది, 360 డిగ్రీస్ అవుతుంది. 360 డిగ్రీ ఆర్ 360 డిగ్రీ. సో సమ్ చేద్దాం. ఏమేమి ఉన్నాయి చూడండి, యాంగిల్ ఏఓబి ప్లస్ యాంగిల్ ఏపీబి ప్లస్ యాంగిల్ ఓఏపి ప్లస్ యాంగిల్ ఓబిపి ఈక్వల్స్ టు 360 డిగ్రీస్. ఓకే, OAP 90, OBP also 90. Substitute angle AOB plus angle ABP plus OAP 90 degrees, OBP also 90 degree. So angle AOB plus angle ABP plus 90 plus 90 180 degree equal to 360 degree. Angle AOB plus angle ABP equals to 360 minus 180. 360 minus 180 what amma? 180 degree. So angle AOB plus angle ABP 180 degree. Therefore angle AOB plus angle ABP equals to 180 degree. Okay, మనం ఏమైతే ప్రూవ్ చేయాలో అది వచ్చేసింది. ఓకే, యాంగిల్ బిట్వీన్ ద టూ tangents drawn from an external point P, okay, to a circle is supplementary to the angle. Supplement and ఈ రెండిటి మొత్తం supplement అని ప్రూవ్ చేయాలి. Supplementary to the angle subtended by the line segment joining the points of contact. ఇది line segments joining the point of the contact.
ఎట్ ద సెంటర్ తోటి ఫామ్ అయ్యేటువంటి యాంగిల్. ఈ సమ్ ఆఫ్ దీస్ యాంగిల్స్ 180 అని ప్రూవ్ చేయాలి. సో దానికోసం ఇక్కడ గివెన్ ఇన్ఫర్మేషన్ రాసాం. O is the center of circle, P is the external point to the circle. From theorem 10.1, OA perpendicular to AP, so angle OAP 90 degrees. OB is perpendicular to BP from theorem 10.1, so angle OBP also 90 degree. Okay, sum of all angles in a quadrilateral 360 degree. All angles in sum చేసాము. ఈ యాంగిల్ 90 సబ్స్టిట్యూట్ చేసి రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ అయినవి -180. ఓకే, 360 - 180 అంటే 180 డిగ్రీ. సో యాంగిల్ AOB ప్లస్ యాంగిల్ ABP 180 డిగ్రీ. ఓకే, ప్రూఫ్ అనేది వెరిఫై అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.